श्रीमदे रामानुजाय नमः। श्रीमदे निगमान्त महादेशिकाय नमः। नमो अचिन्त्याद्भुताक्लिष्ट ज्ञानवैराग्यराशये नाथाय मुनये अगाध भगवद्भक्तिसिन्धवे। ఈరోజు చాలా విశేషమైన శుభదినం. ఆనిమాస అనురాధ నక్షత్రం, జ్యేష్ఠమాస అనురాధ నక్షత్రం. ఈరోజు మన ఆచార్య గురు పరంపరలో ప్రథమాచార్యన్ శ్రీమన్నారాయణన్, అదేవిధంగా ఆళ్వార్ కాలం తర్వాత మొట్టమొదటిగా ఆచార్యుడు అని మనం ఒకవారు చెప్పాలంటే ఆ నామానికి సరిగైన ఒకవారు స్వామివారు శ్రీ నాదమునిగళ్. ఆ స్వామివారోட తిరునక్షత్రం ఈరోజు. ఆ స్వామి మన శ్రీవైష్ణవ సంప్రదాయానికి పెద్ద కైంకర్యం చేస్తారు. అది వాచామకోచరం చెప్ప కాబట్టి అంత పెద్ద కైంకర్యం చేస్తారు. ఏ కైంకర్యం అంటే, ఇప్పుడు మనం అందరూ ఆడి పాడి అనుభవించినాం కదా, ఒక భగవద్ అనుభవంలో మన అందరూ మూగిపోతాం కదా. దానికి రీజన్ ఏమండి? ఊరికే సంస్కృత వేదం మాత్రం కాదు, ద్రావిడ వేదమైన ఆళ్వారులోడ అరుളിచ్చే దివ్య ప్రబంధం ఉన్న కాబట్టి మనకి భగవద్ అనుభవం కలిగి వస్తుంది. అది త్రిమంగయాళ్వార్ కలి ప్రారంభించి 500 సంవత్సరంలో త్రిమంగయాళ్వార్ ఈ భూలోకం నుంచి శ్రీవైకుంఠంకి పోయిన తర్వాత దగ్గర 3500 సంవత్సరం ఈ ప్రపంచంలో దివ్య ప్రబంధం నడయాట్లేవు. అప్పుడు స్వామివారోட దివ్య సంకల్పం పూర్వంగా కాట్టుమన్నార్ కోయిల్ వీరాణం అని తమిళనాడులో ఒక దివ్యదేశం ఉంది. వీరనారాయణ బ్రహ్మాళ్, ఎలా మన్నార్గుడిలో రాజమన్నార్ స్వామి ఉన్నారో అదే ఇంకా వీరమన్నార్ అని వీరనారాయణ బ్రహ్మాళ్ ఆస్థానం. అక్కడ ఇదే జ్యేష్ఠమాసం అనురాధ నక్షత్రంలో స్వామి సొట్టై కులంలో అవతరణ చేసిన వారు శ్రీమన్నాథమునిగళ్. ఆయన స్వామివారికి వరదేశంలో కైంగిరమని చేసి, అదేవిధంగా వీరనారాయణ స్వామివారి దగ్గర ఒకసారి కైంగిర్యం చేసినప్పుడు 2 శ్రీ వైష్ణవులు అక్కడ గుడికి వచ్చేసి నమ్మాళ్వార్ అనుగ్రహించిన తిరువాయుమొഴി నుంచి తిరుక్కుడందే కుంభకోణం ఆరాముదన్ స్వామివారి పైన నమ్మాళ్వార్ చేసిన శరణాగతి ప్రబంధమైన ఆ పదికంని పాడారు. ఆరావముదే అడియే ఉడలం నిన్బాయే நீராய் அலைந்த கரைய உருகுகின்ற இடமாலே சீராசன்னல் கபரி வேஷம் சேனை திருக்குடந்தை ஏறார் கோலம் திகழ கிடந்தாய் కండే నిమ్మానే అని స్వామివారు నమ్మాళ్వారు ఆ తిరుక్కుడంది స్వామివారి పైన మూసిపోయి పాడిన పాసురం. దాన్ని 2 శ్రీ వైష్ణవుడు స్వామివారు ముందుకు పాడారు. దాంట్లో లాస్ట్ చివరి పాసురం உழலையின் பேச்சு முளையோடு அவளை உயிருண்டான் கழகள் அவையே சரணாக கொண்ட குருகூர் சிறகோவன் கோயிலில் மலியச் சொன்ன 1020 மழதீர வல்லார் కామరమాని నోక్కియర్కే అని స్వామివారు నమ్మాళ్వార్ శివన్నాయుడు పైన పాడిన పాట అది. విన్న నాదమునిగళ్ ఇది ఎంతో రసమైన పాసురము, ఎంత అమృతమైన పాసురంగా ఉంది, ఎంతో మధురమైన, అదేవిధంగా ఆవిడ శాస్త్రార్థంతో ఉన్న పాసురంగా ఉంది అని. దాంట్లో ఏముందంటే లాస్ట్ చివరి పాసురంలో 1020 అంటే 1000 పాసురంలో ఇది 10 పాసురం పాడిన వారికి ఈ ఫలనని చెప్తుంది. సో నామదేవుడు ఏం చేశారంటే 2 శ్రీ వైష్ణవుడు వచ్చి పాడారు కదా, వాళ్ళ దగ్గర అడుగుతున్నారు. ఇద్దరు, స్వామి ఇది 1000 పాసురం ఉందని చెప్తాం కదా, మీకు అది 1000 పాసురం తెలుసా, నాకు చెప్పండి అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, స్వామి అడిగంగుడికి ఈ 10 పాసురం మాత్రమే తెలుసు అని చెప్పేసి దండం పెట్టుకుని పోయారు. నాదమునిగళకి ఆ పాసురమ వదలడానికి కుదరలేవు.
ఎందుకంటే దాంట్లో ఊరు పేరు రెండు ఉంది, కురుహూర్ చడగోపన్ అని ఉంది. నాదముని వెంటనే ఏం చేశారంతా, అక్కడ వీరాణం స్వామివారి దగ్గర అనుగ్రహం తీసుకొని ఆజ్ఞ తీసుకొని అక్కడి నుంచి కురుహూరుకి వెళ్ళారు. నమ్మాళ్ళవారు చడగోపని చూడడానికి వెళ్ళారు. కానీ చడగోపం ఉన్నది ఎప్పుడు, కలి ప్రారంభించిన 42 రోజులు పుట్టిన స్వామి, 32 సంవత్సరం లోకంలో ఉన్న స్వామి కదా. అయినా ఈయన పోయిన పోతే ఆయన లేవు. ఆ చడగోపని చెప్పిన ఆ స్వామివారోడ శిష్య శిష్యుల్ని, అదే నమ్మాళ్ళవాడ శిష్యు మధురకవి వారు ఉన్నారు కదా, ఆ వంశంలో పుట్టిన ఒక స్వామివారు చడగోపాల ఒక స్వామివారు అక్కడ తిరుక్కురులో ఉన్నారు. ఆయన దగ్గర వెళ్ళి, స్వామి మీకు ఈ పాసురం 1000 పాసురం మీకు తెలుసా అని చెప్తే, ఆ స్వామివారు చెప్పేది ఏం తెలుసా, స్వామి మీకు తెలిసిన 10 పాసురం కూడా నాకు తెలీదు, నాకు తెలిసిన ఇంకో 11 పాసురం ఉంది అని అంటారు. అంటే ఏంటంటే, స్వామి ఈ నా పూర్వాచార్యరాన మధురకవి ఆళ్వార్ నమ్మాళ్వారు పైన పాడిన కనినం చిరుత్తాంబు అని ఒక 11 పాసురం ఉంది. ఆ పాసురాన్ని 12,000 సారి నమ్మాళ్వారు జీవితంలో எழுந்துరడి ఇంద ఆ తిరుప్పులియమరం చిత్తపండు చెట్టు ఉంది, తిరుప్పులియమరం ఉంది, దాని కింద ఎవరు నమ్మాళ్వారిని ధ్యానం చేసుకొని 12,000 సారి పారాయణం చేసి జపం చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా నమ్మాళ్వారు ప్రత్యక్షం అవుతున్నారు అని ఒక మా పూర్వ చెప్పిన విన్నా స్వామి, నాకు చేయడానికి కుదరలేవు, మీకు కావాలంటే మీరు చెయ్యండి అని చెప్పారు. ఆ స్వామివారి దగ్గర నుంచి ఆ కఠినం చిరుత్తాంబని ఉపదేశం తీసుకొని ఆ తిరుపులి వారి దగ్గర నాదమణికి వెళ్ళి, నాదమణి గారికి ఇంకొక విషయం ఏంటంటే మంచిగా యోగ శాస్త్రం తెలిసిన స్వామివారు. ఆయన ఏం చేశారంటే అక్కడ కింద కూర్చొని నమ్మాడి వారిని ధ్యానం చేసుకొని 12,000 సారి ఆ కఠినం చిరుత్తాంబని పారాయణం చేశారు. నమ్మాడివారికి బహుతృప్తి అయింది. శ్రీవైకుంఠం నుంచి నమ్మాడివారు మళ్ళీ భూలోకానికి వచ్చి నాదమునికి ప్రత్యక్షంగా సేవ సాధించి, నాదముని మీకు ఏం కావాలి నాదముని దగ్గర అడిగితే, స్వామి మీరు చదివిన మీరు చెప్పిన ఆ 1000 పాసురం కావాలి అన్నారు. ఆ 1000 పాసురం ఇచ్చారు స్వామి. నాదముని ధన్యోస్మి స్వామిని లేచుకున్నారు. అప్పుడు నా నమ్మాడి వారు మళ్ళీ అడుగుతున్నారు, నేను పాడిన ఇంకా 3 ఉన్నాయి, అది మీకు అవసరం లేవా అన్నారు. స్వామి అది ఉండదే నాకు తెలియదు, ఇయ్యండి స్వామి ఎప్పుడు. ఆ తర్వాత ఇయర్పా 3 ఉంది కదా, తిరువృత్తం తిరువాశ్రయం పెరియ తిరువందాది 3 తీసుకున్నారు. మళ్ళీ ధన్యోస్మి స్వామిని వెళ్ళారు. అప్పుడు మళ్ళీ నమ్మాడివారు నాతో పాటి ఇంకా 11 ఆళ్వారు అందరూ పాడిన ఇంకా పాసురంగా ఉన్నాయి, అది మీకు అవసరం లేవా అంటే, ఇయ్యండి స్వామి అంటే ఒక్కడు అడిగితే 1000 వస్తుందని చెప్తారు కదా. అలాంటి స్వామివారికి ఆయన అడిగిపోయినది 1000 పాసురం, కానీ దొరికినది 4000 పాసురం. ఆళ్వారు నమ్మాళ్వారు పరమ కృపతో 4000 పాసురము చెప్పి అర్థం చెప్పి అన్ని నాదమునికి అనుగ్రహం చేశారు. దీంతో పాటు మీరు ఇప్పుడు తమ్నైలో చూసి మధ్యలో ఒక ఫోటో మీరు చూడవచ్చు. నమ్మాళ్వారు నాదమునికి ఒక విగ్రహాన్ని ప్రసాదించినాక ఒక ఫోటో ఉంది. అది ఏమీ లేవు, ఈ లోహం ఉజ్జీవన చేయడానికి, ఈ లోహం మంచిగా మోక్షానికి వెళ్ళడానికి ఒక ఆచార్యుడు లోహం ఈ తర్వాత పుట్టబోతున్నారు. ఒక ఆచార్యుడు అవతారం ఉంది. ఈ తర్వాత ఆ ఆచార్య వేరు ఎవరు లేరు, భవిష్యదాచార్యరాన భగవత్ రామానుజరు. ఆ రామానుజ విగ్రహము నాదమునికి ప్రసాదమిచ్చి నాదమునిని అక్కడి నుంచి పంపినారు. నాదముని ధన్యోస్మి అని చెప్పి నమ్మాడి వారికి దండం పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ తన ఆస్థానమాన తిరునారాయణ వీరాణంకి వచ్చేసి, ఆ తర్వాత అక్కడ తన మేనల్లుడు ఇద్దరు, మేళఘట్టాళ్వాన్ కీళఘట్టాళ్వాన్ ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరిని చేయితో వాళ్ళిద్దరు పట్టుకొని ఎలా సంస్కృత వేదానికి వేదవ్యాసరు పుట్టి అది వేదమని విభాగం చేసి రిక్కు యజుసు సామం అధర్వణం సంగీత ఆరణం అని ఆరణ్యకం బ్రాహ్మణం ఉపనిషద్ అని అన్ని విభాగం చేస్తారు. అదేవిధంగా ద్రావిడ వేదంకి నాదముని వేదవ్యాసలాగా కూర్చొని ఇది ఇయర్ప, ఇది మొదలాయిరం, ఇది పెరియ తిరుమడి, ఇది తిరువాయుమడి, దీనికి ఈ పేరు, ఈయనకి ఇది పేరు, ఇది ఈ తాళంలో చెప్పాలి, ఇది ఈ తాళంలో చదవాలి, ఇది ఇలా చెప్పాలి, ఇదన్నీ ఇట్లా చెప్పాలి అని
అన్ని నారాయ దివ్య ప్రబంధంని పూర్తిగా వివాహం చేసి మన ఇప్పుడు చదువుతామంటే ఆ నాదముని స్వామి యొక్క పరమకృప. దాని లేకుండా మనం ఇప్పుడు దివ్య ప్రబంధం లేదు, మనకిప్పుడు భగవద్ అనుభవం లేదు. అలాంటి ముఖ్యమైన ఆచార్య తిరునక్షత్రం ఈరోజు. అందుకంటే తిరుక్కుడంది పాసురం నుంచి నేను 4000 మనకి దొరికింది కదా. ఇప్పుడు కూడా కుంభకోణంలో తిరుక్కుడంది ఆరామదన్ స్వామి వారికి అర్చన చేసినప్పుడు ఒక ముఖ్యమైన నామం ఉంది, ద్రావిడ శృతి దర్శకాయ నమః. అంటే ద్రావిడ వేదమైన నాలాయ దివ్య ప్రబంధాన్ని లోకానికి ప్రకటన చేసిన స్వామివారు ఆ తిరుక్కుడంది ఆరామదన్ స్వామి. ఆయన దాసుడు నాన్న శ్రీ నాదముని. ఆ స్వామివారోడ వార్షిక తిరునక్షత్ర మహోత్సవం ఈరోజు. అందరూ దీంట్లో మీకు ఎంతెంత ఏమేమో చేసుకోవడానికి ప్రబంధం నేర్చుకున్నారో అదన్నీ చదవండి మీ ఇంటి స్వామివారి ముందు. మరీ ముఖ్యంగా కనినం చిరుత్తాంబని ముఖ్యంగా ఈరోజు చదవండి. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల లోపల 11 సారి కనినం చిరుత్తాంబు అఖండ పారాయణంగా చేయాలని మనం గోష్ఠిలో నిర్ణయం చేస్తున్నాము. దానికి సంబంధించిన పోస్టర్స్, లింక్స్, డీటెయిల్స్ అన్నీ ఇంకా కొంచెం కొన్నిసేపులో మీకు యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. ఎవరెవరికి కావాలో వాళ్ళు ఆ లింక్ ప్రయోజనం చేసుకొని ఖచ్చితంగా దీంట్లో పాల్గొనని మరి కోరుతున్నాము. శ్రీనాథముడిగా తిరువడిగలే శరణం, ఎంబ్రమాన తిరువడిగలే శరణం, స్వామి దేశం తిరువడిగలే శరణం.